అయిపోతుంది. లేదా నేను అంత ఎక్కువసేపు తీసుకోను సార్, నేను చాలా లిమిటెడ్ గా మాక్సిమం హాఫ్ మినిట్ లోనే చెప్తాను. అది రష్యాలో ఉండేటువంటి పుతిన్ కి నేను యుద్ధం మీరు మా పక్కకు రాండి అంటే, ఈ యుగం ప్రపంచంలో యుద్ధం చేసే యుగం కాదురా నాయనా, ఫస్ట్ శాంతిగా ఉండని చెప్పారు. అట్లే మేము కూడా మిగతా ఎన్ని దేశాలున్నా ఎన్ని పార్టీలున్నా కూడా భారతదేశం జగద్గురు స్థానంలో ఉండాలి, భారతదేశం ఐకమత్యం ఉండాలి. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంటేరియన్స్ గా, మీకు తెలుసు చట్టాలు మేము తక్కువ సీట్లో ఉన్నప్పుడు మేము చట్టాలు చేయలేకపోయాం. ఎప్పుడైతే మాకు సఫిషియెంట్ సీట్లు వచ్చాయో ఖచ్చితంగా మేము చట్టాలు చేశాం, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేశాం. సో ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా పార్లమెంటు సీట్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా మన చట్ట వ్యవస్థలో ఈ రోజు కూడా మాకు రాజ్యసభలో పూర్తిగా మెజారిటీ లేదు. ఆ మెజారిటీ వచ్చినప్పుడే ఇంకా బలమైన చట్టాలని, ఆర్థికపరమైన డెవలప్మెంట్ చేసే చట్టాలు కాబట్టి ఆ అవసరాల దృష్ట్యా కేంద్ర పార్టీ ఏదైనా చెప్పినప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దేశం కోసం కేంద్ర పార్టీ చెప్పిన మాటలు వింటారు. ఎవరైనా మధ్యలో అసంతృప్తులు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అది పార్టీ ఇదివరకు మీ టైంలో జరిగినటువంటి తరహాలో పార్టీ నడిపిస్తున్నట్టుందా రెబల్స్ ని, లేకపోతే న్యాచురల్ అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి, ఇది న్యాచురల్ గానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుందంటే సార్, ప్రతి ఒక్కరు 5 ఏళ్ల పాటు పని. మీ టైంలో చూశారు కదా, చివరిలో మళ్ళీ అప్పుడు 25 స్థానాలు అప్పుడు రెబల్స్ గా వేయించారు, మొన్న దీనప్పుడు కూడా 13 అప్పుడు కూడా రెబల్స్ గా వేయించారు కదా, అట్లాంటిది అనుకుంటున్నారా ఇది, లేకపోతే నా న్యాచురల్ అనుకుంటున్నారా? లేదా ఈసారి ఉండే అవకాశం చాలా తక్కువ ఉంది. అంటే అప్పట్లో మేము ఆ కామెంట్ కూడా చేసాం, వాస్తవంగా జరిగిండేటువంటి కూడా అదే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 20 ఇచ్చిండే 24 సీట్లు కూడా రెబెల్స్ కారణంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతే మాకు బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుందనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉన్నింది అనేటువంటి విషయం ఆ రోజు వాస్తవం అని కూడా చెప్పాం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా బలంగా ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు చూసింటారు, వారు వచ్చి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉండి కన్విన్స్ చేసి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మారారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మారారు అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర పార్టీ కూడా ఒప్పుకుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి సార్, పొరపాటున వాళ్ళు మారలేదు అనుకోండి, నష్టం 99లో జరిగిండేటువంటిది ఎట్లా తర్వాత 2004లో ఎట్లా జరుగుతుందో అట్లా తెలుగుదేశంకి జరుగుతుంది తప్ప మాకంటూ పోయేదేం లేదు. మేము ఇంకా పార్టీని బలపరుచుకునే మరో 5 ఏళ్ళు ప్రయత్నం చేస్తాం అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి వాళ్ళెవరో చేస్తే అవుతుంది వీళ్ళెవరో చేస్తుంది అనేటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్నప్పుడు లేదు, ఈ రోజు 400 సీట్లు వచ్చినా కూడా ఉండదు. ఒకే సిద్ధాంతం ఒకే పద్ధతిలో ఉంటామండి. రైట్.